హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు అశ్విని. మావి కొలుపులైతే జరుగుతున్నాయని చెప్పాను కదా! ఇది డే 4 వీడియో అనమాట. అంటే 26/4/2026 ఆదివారం రోజు వీడియో అనమాట ఇది. ఈ రోజున ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు మాతొడుపు కార్యక్రమం అయితే ఉందండి. అది 12 గంటల వరకు అన్నారు గానీ, 1 గంట వరకైతే జరిగింది. ఈ కార్యక్రమం ఇటు సైడ్ మా సైడ్ తెలిసిన వాళ్ళకైతే నార్మల్‌గా ఉంటది. కానీ కొంచెం తెలంగాణ సైడ్ వాళ్ళకి కానీ, కొంచెం శ్రీకాకుళం సైడ్ వాళ్ళకి కానీ, ఇదైతే కొంచెం కొంత వింతలాగే ఉంటది. మా సైడ్ ఆచారాలన్నీ గూడా అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన ఆచార వ్యవహారాలుంటాయి గదండీ! మా సైడయితే ఇలాగే ఉంటాయి. కొలుపులు అనంగానే ఇలాగే ఉంటాయి. ఇది గుంజివారి కొలుపు కదండీ! కాబట్టి ఈ గుంజి అనే ఇనీషియల్ ఉన్న వాళ్ళందరూ కూడా 8 కల్లా గుడి దగ్గర గ్యాదర్ అవ్వండి అని చెప్తారు. చిన్నలు, పెద్దలు, ముసలివాళ్ళు అందరూ కూడా వస్తారనమాట. వచ్చి ఒక వరుస క్రమంలో ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుగా వరుసగా అయితే కూర్చుంటారు. దీనికన్నా ముందు కొంచెం ఈ మగవాళ్ళు వీళ్ళు గుడి వారసులే కొంచెం ఉంటారు గదా! వీళ్ళందరూ గూడా వీటికి కావాల్సిన ఇది మాతొడుపు కార్యక్రమం అనైతే అంటారండి. ఈ మాతొడుపుకి కావలసిన ఒడ్లు ఈ కార్యక్రమంలో మెయిన్‌గా యూజ్ చేసేదేంటంటే బొట్టు పెడతారు, ఒడ్లు వేస్తారు, కళ్ళు, ఆ తర్వాత జ్యోతిస్తారనమాట. కాబట్టి ఈ కార్యక్రమానికి కావాల్సిన వడ్లు బస్తాల్లో తీసుకొచ్చి అక్కడ ఉంచేస్తారు. కళ్ళు గూడా ఒక పెద్ద దబరాకైతే పోసి పెట్టారండి. ఇవన్నీ గూడా ఏం చేస్తారో నేను వీడియోలో ముందుకు వెళ్తూ ఉంటే చెప్తాననమాట. ఇక్కడ ఈ మాతొడుపు కార్యక్రమానికి ముందు కొంత చిన్న కార్యక్రమం అయితే ఉంటది. అది మాతమ్మల చేత చేపిస్తారు. అమ్మవారి దగ్గర చేపిస్తారనమాట. ఇంకా తర్వాత వీళ్ళందరూ గూడా గ్యాదర్ అయ్యి ఇలా వరుసగా లైన్‌లో కూర్చొని ఉంటారనమాట. అంటే నిన్నటి వరకు దానామూర్తి అంకమ్మ వారికి కొలుపులను చేశాం గదా! ఆ అమ్మవారికి కొంచెం పొటేళ్ళు చెల్లించడం, ఇలా చేశాం గదా! ఇదంతా కూడా కొంచెం మైలు కింద అని భావిస్తారండి. ఆ మైలంతా గూడా ఇప్పుడు వీళ్ళకి అంటిద్ది, వీళ్ళకుంటది. అంటే గుంజి వాళ్ళకందరికీ గూడా ఆ మైలుంటది. ఆ మైలులో వీళ్ళున్నారు అని అర్థమంట. ఎప్పుడైతే ఈ మాతుడుపు కార్యక్రమం అనేది చేస్తారో, అప్పుడు మైలు పోయింది అని అంటారంట. నేను గుంజివారి ఆడపిల్లను గాబట్టి, ఇక్కడ మాతొడుపులో కూర్చున్న వాళ్ళందరూ కూడా నాకు అన్నతమ్ములు లేదా బాబాయిలు, పెదనాన్నలు, తాతయ్యలు ఇలా అవుతారనమాట. అందువలన కొంచెం ఇబ్బందేం పడకుండా, భయమేం లేకుండా చక్కగా వీడియో అయితే షూట్ చేసుకోగలిగానండి. అది మా పుట్టింటిది కాబట్టి. వేరే చోటయితే మేబీ కొంచెం ఇబ్బంది పడేదాన్నేమో. వీళ్ళందరూ నాకు అన్నదమ్ములు, బాబాయిలు, పెదనాన్నలు. కాబట్టి ప్రాబ్లమే లేదు. ఇది మా కొలుపు గాబట్టి ఇంకా హ్యాపీగా వీడియో షూట్ చేసుకోగలిగాను. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ మాతుడుపు కార్యక్రమంలో మాత్రం ఆ గుంజి వాళ్ళందరూ కూర్చుంటారండి. వాళ్ళ ఆడపిల్లలు మాత్రం అంటే పెళ్ళైన ఆడపిల్లలు ఎవరు గూడా కూర్చోరు. ఈరోజు ఈ గుంజి వాళ్ళు కూడా ఎవరు కూడా వాళ్ళ ఇళ్లల్లో అన్నం వండుకోరండి. వీళ్ళందరికీ కూడా గుంజివారి ఆడపిల్లలు భోజన సదుపాయం అయితే చేస్తారు. ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మాతొడుపు గురించి చెప్తాను. మాతొడుపులో ఇక్కడ కనపడుతున్న మాతమ్మలున్నారు గదా! వీళ్ళనే అమ్మవారి స్వరూపంగా అయితే భావించుకుంటారండి. వీళ్ళు ఫస్ట్ అయితే ఒక మూకిట్లో బొట్టు తీసుకొచ్చేసి మొత్తం కల్లో జగ అనుకుంటా కొంచెం గట్టిగా అరుస్తూ అమ్మవారి నామస్మరణ గూడా చేసుకుంటూ అందరికీ అక్కడ కూర్చున్న అందరికీ గూడా బొట్టు పెడతారండి. అది మైల బొట్టు అంటారంట. ఈ మైల బొట్టు పెట్టిన తర్వాత కొంచెం సేపయిన తర్వాత మళ్ళీ ఆ మాతమ్మలు డాన్స్ చేస్తూ కొంచెం వాళ్ళందరిని అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ ఎంటర్‌టైన్ చేస్తూ, హ్యాపీగా వాళ్ళందరితో మాట్లాడుతూ చాలా సరదాగా అయితే గడుపుతా ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళందరి మీద గూడా ఒడ్లున్నాయి గదా! ఈ ఒడ్లు అందరి మీద చల్లుతారనమాట. ఒక చాటలో ఒడ్లు తీసుకొని ప్రతి ఒక్కళ్ళ మీద పడే విధంగా చూసుకుంటూ చల్లుతారు. ఇదైతే చాలా సరదాగా ఉంటది. వాళ్ళందరికీ గూడా కొంచెం అభివృద్ధి చెందాలి, ఎప్పుడూ ధాన్యానికి కొరత ఉండగూడదు అన్న రీజన్స్ కూడా ఇక్కడ ఉంటాయండి. అందువలన అందరికీ కూడా ఒడ్లయితే చల్లుతారు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు గూడా గుంజి అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గూడా ఈ మైలు బొట్టు పెట్టించుకోవడం, ఈ ఒడ్లు చల్లించుకోవడం, కళ్ళు పైన చిమ్మించుకోవడం ఇవన్నీ గూడా కంపల్సరీ చేస్తారు. తర్వాత జ్యోతి అనేది కూడా కంపల్సరీ తీసుకుంటారు. ఎవరైతే ఈ మాతుడుపికి రాలేదో వాళ్ళు మాత్రం చాలా ఫీల్ అయిపోతారనమాట. అయ్యో! మేము మైలు స్నానం చేయలేదు. ఇంకా మైలులో ఉన్నాము. మేము రాలేకపోయాము. మాతొడుపులోకి కూర్చోలేకపోయామని చాలా బాధపడతారు. ఈ మాతొడుపులో కూర్చోవాలి అన్నా, ఈ గుడికి అంటే ఈ కార్యక్రమం అంతా చేస్తారు గదండీ! 5 రోజులు కొలుపైతే చేస్తారు గదా! కొలుపు చేయడం అంటే అంత ఈజీ అయిన విషయం అయితే కాదు. చాలా ఖర్చయితే ఉంటది.
టెంట్ ఖర్చుంటది, కరెంట్ ఖర్చుంటది, లేదా అక్కడ పొటేళ్ళు చెల్లించాల్సినవుంటాయి. వాటికి ఖర్చుంటది. ఇలా కార్యక్రమాలు చేసే వాటన్నిటికి గూడా చాలా చాలా ఖర్చయితే ఉంటది. అమ్మవారికి సంబంధించినవి తీసుకురావడంలో గానీ, ఇవన్నీ కూడా. ఇవన్నీ ఏంటంటే, ఆ గుంజి అనే ఇనీషియల్ ఉన్న ఈ గుడి భాగస్తులందరూ గూడా తలా కొంచెం అమౌంట్ అయితే వేసుకుంటారండి. అంటే ఒక మనిషి అదే ఒక భాగానికి, ఒక కుటుంబానికి 5,000 చొప్పున లేదా 6,000 చొప్పున అలా వేసుకుంటారనమాట. కొంతమంది కొంచెం ధనముంది, ఇబ్బంది లేదు, ప్రాబ్లమ్ లేదు అనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ అయినా ఇస్తారు. కొంతమంది కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాము, లేదు ఇవ్వలేకపోయిన స్థితిలో ఉన్న వాళ్ళైతే కొంచెం తక్కువ 2,000 3,000 అలా కూడా ఇస్తారండి. ఎవరు గూడా గట్టిగా ఇంతే ఇవ్వాలి అనైతే డిమాండ్ అయితే ఎక్కడా చెయ్యరు కూడా. డిమాండ్ చెయ్యరు. కానీ ఈ మాతుడుపులో కూర్చోవడం మాత్రం అవకాశాన్నయితే అందరికీ ఇవ్వరండి. అంటే ఎవరైతే అసలు అమౌంట్ కొంచెం కూడా ఇవ్వకుండా ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళనైతే ఈ మాతుడుపులో అయితే కూర్చొనివ్వరండి. వాళ్ళు వాళ్ళ స్తోమతకు తగ్గట్టు మినిమమ్ 2,000 నుంచి 6,000 లోపు ఎంతైనా సరే వాళ్ళ స్తోమతకు తగ్గట్టు వాళ్ళు కొంచెం కమిటీ వాళ్ళకి చెప్పుకొని అమౌంట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. ఆ అమౌంట్ ఇచ్చిన వాళ్ళని మాత్రమే ఈ మాతుడుపు కార్యక్రమంలో అయితే కూర్చొనిస్తారండి. అమౌంట్ కట్టని వాళ్ళనైతే లేపుతారు కూడా. ఆ విషయం మాత్రం అందరూ గమనించుకొని ముందుగానే ఇస్తారనమాట. ఎందుకంటే నలుగురిలో ఉన్నప్పుడు లేపితే కొంచెం వాళ్ళకైనా అనీజీగా ఉంటది గదండీ! ఇక ఈ మాతొడుపులో ఒడ్లు పోస్తారని చెప్పాను గదా! ఈ చాటతో ఇలా ప్రతి ఒక్కలి మీద ఒడ్లు పడేలాగా చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్క పసిపిల్లల్ని కూడా తీసుకొనొస్తారండి. ఈవెన్ బాలింతలు కూడా వచ్చి ఈ మాతొడుపు కార్యక్రమంలో మాత్రం కంపల్సరీ కూర్చుంటారు. ఇది ఎప్పటినుంచో వస్తున్న ఆచారం. ఇలా చేయడం గూడా వాళ్ళ కుటుంబానికి కూడా చాలా మంచిది. ఏదన్నా దిష్టి దోషాలున్నా పోతాయి. మైలు పోతది. ఇక నుంచి ఫ్యూచర్ బావుంటది అనే కొన్ని కొన్ని నమ్మకాలు కూడా ఉన్నాయన్నమాట. ఈ మాతుడుపు కార్యక్రమం మీద. ఇది చూడడానికి కూడా చాలా సరదాగా ఉంటదన్నమాట. ఇక్కడ ఆడపిల్లలు వాళ్ళు అందరూ వచ్చి చూస్తా ఉంటారు. వీళ్ళందరూ ఎండలో అలిసిపోతున్నారు గదా! అంటే అలిసిపోవడం అంటే అసలు సైలెంట్‌గా ఒక ప్లేస్‌లో కూర్చోవడమే అది చాలా కష్టమైన పని. నిజంగా ఎన్నో పనులు చేసేదానికన్నా సైలెంట్‌గా ఒక ప్లేస్‌లో కూర్చోవడం చాలా కష్టమండి. అలా వీళ్ళందరూ గూడా గుంజివారు అందరూ గూడా ఇక్కడ మాతుడుపులో కూర్చొని ఇలా ఉంటున్నారు గాబట్టి, వీళ్ళందరికీ గూడా ఆడపిల్లలు అంటే గుంజివారి ఆడపిల్లలు అంటే మేమేనండి. ఏంటంటే మేమందరం కూడా కొంత అమౌంట్ అయితే వేసుకొని వీళ్ళందరికీ గూడా మజ్జిగ సప్లై ఇస్తున్నామనమాట. ఇది సమ్మర్ కదా! కాబట్టి ఎవరికీ గూడా డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలని వాటరు, మజ్జిగ ఇవన్నీ సప్లై చేస్తూ ఉన్నాము. ఇంకా ఎవరెవరి చుట్టాలకి వాళ్ళు థమ్స్ అప్‌లు గూడా అందరికీ ఇస్తూ ఉన్నాము. ఇంకోటి వీళ్ళందరికీ భోజనం గూడా మేమే పెడుతున్నామనమాట. మేము అంటే గుంజి వాళ్ళ ఆడపిల్లలు. ప్రతి ఒక్కరి మీద ఈ వడ్లు పోయడం అనే కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కల్లు ఉంటదనమాట. కల్లు అయితే పెద్ద దబరాకు తెచ్చారు అని చెప్పాను గదా! ఆ కల్లుని ఏం జేస్తారంటే మాతమ్మలు నోట్లో పోసుకుంటారు. అంటే ఒక్క నిమిషం అండి. ఈ యొక్క ఆచారం మీకైతే కొంచెం వింతగా అనిపించొచ్చు. దీన్ని మాత్రం తప్పుగా తీసుకోకండి. ఇది మాకెప్పటినుంచో మా పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం అనమాట. ఈ ఆచారాన్ని మేమైతే చాలా ఘనంగా, గొప్పగా చూసుకుంటాము. ఎవరు గూడా అంటే మాతమ్మ ఏం చేస్తదంటే కల్లు నోట్లో పోసుకొని ఆళ్ళందరి మీద ఊసినట్టు ఆహ్, ఊసినట్టు చేస్తది. అది తప్పుగా మాత్రం చూడొద్దు. ఇది ఎప్పటినుంచో వస్తుంది. ఇదొక సరదాగా ఉండే ఒక చిన్న ఘటన అనమాట. మాతమ్మ కల్లు నోట్లో పోసుకొని ప్రతి ఒక్కళ్ళ మీద ఊస్తది. ఇప్పుడు వరసైన వాళ్ళుంటారు గదా! అంటే ఎలా ఇప్పుడు గుంజి వాళ్ళందరూ కూర్చుంటారు గదా! వాళ్ళకి అల్లుళ్ళు, బామర్దులు అలాంటి వాళ్ళుంటారు గదా! వాళ్ళందరూ వచ్చి ఇంకా కావాలని వీళ్ళ మీద ఇంకొంచెం ఎక్కువ మాతమ్మ చేత కల్లు ఊయించాలని కావాలని చేపిస్తా ఉంటారు. ఎక్కువ దగ్గరుండి మరీ కళ్ళు ఊయించడం, సరదాగా ఫీలవ్వడం ఇలా చేస్తారు. కొంచెం ఈ ఈ ఇన్సిడెంట్స్ అయితే అక్కడ ఉండి చూసిన వాళ్ళకైతే చాలా ఫన్నీగా ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఇక్కడ నేను వీడియో అందరిని చూపిస్తున్నా. ఎందుకంటే నేను యూట్యూబ్‌లో వీడియో పెడతాను అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. మేము అలా ఫోన్‌లో రావాలి అని ఎవరికైనా ఉంటది కదా! యూట్యూబ్‌లో మేము కనిపించాలి. అలా అందరూ ఎదురు చూస్తున్నారు. అందుకని ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటది. అయినా గాని చూడండి దయచేసి. ఇక ఆ కల్లు అందరి మీద కల్లు ఊస్తారని చెప్పాను గదా! ఈ కార్యక్రమం చిన్న పిల్లల విషయంలోకొచ్చేతలకి కొంచెం జాగ్రత్తగా తన చేత్తో అంటే వేపాకుల్ని కల్లులో ముంచి తలపైన చిమ్మేస్తారు. ముసలి వాళ్ళకి కూడా అలాగే చేస్తారు. కొంచెం ఆడవాళ్ళకి కొంచెం వయసులో ఉన్న వాళ్ళకి కుర్రవాళ్ళకి, మగవాళ్ళకి అయితే మాత్రం మొహాన ఖచ్చితంగా ఊస్తారు. ఆ తర్వాత ఇంకొక వింతైన ఘట్టముంటది. ఇదేంటంటే మాతమ్మ ఉంటారు గదా! మాతమ్మ ప్రతి ఒక్కళ్ళ మీద తొక్కుతారనమాట.
అంటే ఇది కొంచెం వింతగా ఉండొచ్చు. ఇలా చేయడం గూడా ఒక ఆచారంగా ఫీలవుతారు. దీనికి రీజన్స్ ఏంటో కొంచెం బై నీడ్ వాళ్ళని అడిగినట్టయితే తెలిసుండేదండి. నాకైతే తెలియదు. నేను చిన్న వయసే కాబట్టి నాకు అంత ఐడియా లేదు. ప్రతి ఒక్కళ్ళని అన్నమాట. వీళ్ళందరూ వరుసగా కూర్చొనుంటారు గదా! మా అత్తమ్మ ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి డాన్స్ వేసుకుంటూ, ఈ డప్పులు వాయించుకుంటూ, డాన్స్ వేసుకుంటూ వస్తారు. వచ్చి అందరిని తొక్కుతారనమాట. చిన్న పిల్లలనొచ్చేతలకి చేతితో ఆశీర్వదిస్తారు. కొంచెం పెద్దవాళ్ళని గూడా చేత్తో మామూలుగా అనేసి ఆశీర్వదిస్తారు. కానీ ఆహ్, లేడీస్‌నైతే మాత్రం అంత ప్రాబ్లమ్ అయితే చేయరు. లేడీస్‌ని కూడా పెద్ద ఇబ్బందేం పెట్టరు. జస్ట్ నార్మల్‌గా అలా వాళ్ళు బ్యాక్ ఇట్లా ఆనించినట్టు కూర్చొని లేస్తారనమాట. కానీ కొంచెం వయసు వాళ్ళుంటారు గదా! కుర్ర వయసు, కొంచెం నడి వయసు వాళ్ళు, వాళ్ళంతా కొంచెం స్ట్రాంగ్‌గానే ఉంటారు గదా! అలాంటి వాళ్ళని మాత్రం ఎగిరి తొక్కుతారండి. ఈ కార్యక్రమం మాత్రం కొంచెం వింతగా ఉంటది. ఎందుకు చేస్తారో రీజన్ అయితే తెలీదు గానీ, చాలా సరదాగా, చాలా వింతగా ఉంటది. అందరూ గూడా చాలా సరదాగా ఫీలవుతారు. ఇలా మాతొడుపులో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళని, చిన్న పిల్లల్ని, పెద్దవాళ్ళని అందరిని గూడా ఇలా టచ్ అయితే చేస్తారు. ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత వీళ్ళందరూ గూడా చాలా హ్యాపీగా ఫీలవుతారు. ఇదేం తప్పుగా అయితే ఎవరు తీసుకోరు. ఆ మాతమ్మ గట్టిగా తొక్కినా ఒకవేళ కొంతమందికైతే నడుములు గూడా నొప్పి పడతాయి గదండీ! అయినా గానీ తప్పుగా అయితే ఎవరు తీసుకోరు. ఎవరు సీరియస్ అవ్వరు గూడా మాతమ్మ మీద. ఇట్లా మాతమ్మ తొక్కడం అయిపోయిన తర్వాత గుడిలో ఒక మూకిడిలో మాతమ్మ జ్యోతిని పెట్టుకొని తీసుకొనొస్తారు. ఇక్కడ కూర్చున్న మాతొడుపులో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళకి గూడా జ్యోతినిస్తారనమాట. వాళ్ళందరూ కూడా ఆ జ్యోతిని కళ్ళకద్దుకొని అక్కడ మాతమ్మ ఈ కార్యక్రమం అంతా ఇంత చేస్తుంది గదా! అందుకని వాళ్ళకి తోచినంత సహాయం ఎంతో కొంత అంటే ఖచ్చితంగా ఇంత అమౌంటే ఇవ్వాలి అనైతే ఎవరు డిమాండ్ చేయరండి. వాళ్ళకి ఎంత అనిపిస్తే అంత రూపాయి ఇస్తారు, రూ. 10 ఇస్తారు, 100 ఇస్తారు, 1000 ఇస్తారు. అది ఎవరెవరి ఇష్టం వాళ్ళదనమాట. అలా మా తమ్మకి కొంత అమౌంట్ అయితే బుట్టలో అయితే పెడతారు. ఆ చాటలాగా ఉంటది గదా! దానిలో అయితే పెడతారు. అందరూ జ్యోతి తీసుకున్న తర్వాత మాతమ్మ కొంచెం కల్లోజగా అనుకుంటా కొన్ని మాటలేవో చెప్తారు. ఇంక అంతటితో అయితే మాతుడుపు కార్యక్రమం అయితే అయిపోతదండి. ఇక్కడేంటంటే మామూలుగా ఏ ఫంక్షన్ జరిగినా, ఇంట్లో ఏవి జరిగినా గానీ ఆడపిల్లలకైతే కొంచెం పెద్ద పీట వేస్తారు కదా! మనం మన ఇళ్లల్లో. అలాగే ఈ గుడి దగ్గర జరిగే ఈ కార్యక్రమంలో కూడా ఆడపిల్లలకి కొంచెం పెద్ద పీటయితే వేస్తారండి. ఇక్కడేంటంటే ఈ గుంజి వాళ్ళకి జరిగే అన్నిటిలో కూడా కొన్ని కొన్ని కార్యక్రమాల్లో ఆడపిల్లలు చేసే తంతులు, ఆడపిల్లల చేత చేయించేవి తంతులు చాలా బావుంటాయన్నమాట. స్పెషల్‌గా ఉంటాయి. ఇప్పుడు చూడండి సెకండ్ రోజున ఒడ్లు దంచడం ఆడపిల్లల చేత చేపిస్తారు అని అన్నాను కదా! ఆ రోజు ఏవైతే ఒడ్లు దంచి చేస్తారో వాటితో ఈరోజు అంటే ఆదివారం రోజు ఈరోజే కదా! ఈ రోజున భోజనాలు పెడతారు అనని చెప్పాను లాస్ట్ వీడియోలో. ఆ వీడియో ఫుల్‌గా చూస్తే మీకు తెలిసుంటది. ఈరోజేంటంటే మాతుడుపు కార్యక్రమం అయిపోంగాల్నే వీళ్ళందరూ గూడా స్నానాలు చేయాలి. ఈ స్నానాలకి ఆడపిల్లలు వాళ్ళుంటారు గదా! వీళ్ళ హస్బెండ్స్ అంటే గుంజి వాళ్ళకి బామ్మర్దులు గాని, బావలు, బామ్మర్దులు, అల్లుళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా నీళ్లు పోస్తే వాళ్ళు స్నానం చేయాలనమాట. ఒకప్పుడైతే బావిలో నీళ్లు తోడి అల్లుళ్ళు బావిలో నీళ్లు తోడితే వీళ్ళందరూ స్నానాలు జేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కడికక్కడ మోటార్లు వేసుకోవడం, స్విచ్‌లు నొక్కడం ఇదే గదా! ఇలా అయినా సరే వీళ్ళు నీళ్లు పట్టిస్తే వాళ్ళు స్నానాలు చేస్తారు. ఇంతటితో మైలు స్నానం అయిపోతది. గుడి గూడా అంతా క్లీన్ జేసేసి కడిగేస్తారు. ఇక్కడితో మైలు మొత్తం పోతది. పెద్ద అంకమ్మ అమ్మవారిని గుడిలోకి ఆహ్వానించడానికి అంతా సిద్ధం చేసుకున్నట్టు అనమాట. ఇక్కడ ఆడపిల్లలకి పెద్ద పీట అని ఎందుకంటున్నానంటే, వీళ్ళు మాతుడుపులో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళైతే ఎవరు కూడా ఇంటి దగ్గరైతే భోజనం అయితే ఏర్పాటు చేసుకోరండి. వీళ్ళందరూ కూర్చున్న తర్వాత వీళ్ళకి స్నానాలకి ఏర్పాట్లు చేసిన తర్వాత, భోజన సదుపాయం అయితే ఆడపిల్లలైతే ఏర్పాటు చేశారు. గుంజివారి ఆడపిల్లలనమాట. భోజనం అయితే ఏర్పాటు చేశారు. దాదాపు 1500-2000 మంది దాకా భోజనం అయితే ఏర్పాటు చేశారండి. ఆ రోజు వచ్చిన చుట్టాలందరికీ ఎవ్వరు పొరుగురు వాళ్ళైనా ఎవ్వరొచ్చినా గానీ భోజనం అయితే ఉంది. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు భోజన కార్యక్రమం అయితే ఉందండి. అక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెమ్‌ని ఇచ్చారనమాట. ఖచ్చితంగా ఇంత అమౌంట్ ఇవ్వండి అనైతే ఎవరు డిమాండ్ చేయలేదు. ఆ అన్నదాన కార్యక్రమానికి ఆడపిల్లలందరూ గూడా ఎవరికి తోచినంత వాళ్ళు సహాయం అయితే చేశారండి. మా వంతుగా మేమైతే 25 కేజీల కందిపప్పునైతే ఇచ్చాము. ఒక్కొక్కళ్ళు గ్లాసులిచ్చారు, కొంతమంది ఇస్తరాకులిచ్చారు, ఒకళ్ళు లడ్డూలు ఇచ్చారు, ఒకళ్ళు గారె ఐటము, ఒకళ్ళు కావాల్సిన వాటర్ సప్లై, కొంత రైస్ ఒకళ్ళు అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెమ్ అయితే ఇచ్చారు. ఎవరికి తోచినంత వాళ్ళు. లేదు కొంతమంది అమౌంట్ పూర్వకంగా గూడా ఇచ్చారు.
ఇలా కలెక్ట్ చేసిన అమౌంట్ అయితే బానే కలెక్ట్ అయిందండి. చాలానే కలెక్ట్ అయింది. చాలా మంచి ఫుడ్ ఐటెమ్ అయితే పెట్టారు కూడా. నేనైతే ఈ ఫుడ్ దగ్గర తీసిన వీడియో మాత్రం ఎర్లీగా అంటే వీళ్ళందరూ రాకముందే ఎర్లీగా షూట్ చేసుకున్నానండి. అందరొచ్చిన తర్వాత క్రౌడ్ ఎక్కువవుతది గదా! వీడియో షూట్ చేయడానికి అవ్వదని. ఆ ఐటెమ్స్ అవి చూపిద్దామని చెప్పేసి ముందుగానే షూట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత 4 తర్వాత అందరూ గూడా కొంచెం ఇంటికెళ్ళి కొంతసేపయితే రెస్ట్ తీసుకున్నారండి. మాక్సిమం ఈ 5 డేస్ కొలుపులు అయిపోయిన దాకా గూడా ఎవ్వరికీ సాంతం నిద్ర అయితే ఉండదండి. రాత్రి మొత్తం మీద ఒక 2, 3 గంటలు నిద్రపోవడం, పగలు ఏదన్నా ఒక 1 అవరో, 2 అవర్స్ పడుకోవడమే చాలా ఎక్కువనమాట. మాకేంటంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా నైట్ ఎక్కువ జరుగుతాయన్నమాట సంబరాలు. అందువలన నైట్ నిద్ర మాక్సిమం ఎవ్వరికీ ఉండదు. అందరూ గూడా చాలా మెయింటెనెన్స్ మాత్రం చాలా నీట్‌గా చేశారు. కొలుపులు మాత్రం ఎక్కడ గూడా ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా, ఎలాంటి గొడవలు లేకుండా, సమస్యలు లేకుండా చాలా వరకు మాక్సిమం బానే జరిగినియి. 1, 2 చిన్న చిన్న గొడవలు సహజంగా ఇంత పెద్ద కొలుపు జరుపుతున్నప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు రావడం, మళ్ళీ కలిసిపోవడం, అమ్మవారి కోసం చేయడం ఇవన్నీ కామన్‌గా జరిగే థింగ్సే అన్నమాట. నాకు తెలిసి కొలుపులైతే బానే జరిగినియండి. చాలా ప్రశాంతంగానే జరిగినియి అనైతే అనుకుంటున్నాను. ఈ భోజనం అయిపోయిన తర్వాత అందరూ కొంచెం సేపు ఇంటికెళ్ళి కొంతసేపయితే రెస్ట్ తీసుకొని, మళ్ళీ ఈవినింగ్ 6 కల్లా టెంపుల్ దగ్గరికి రావడానికే ట్రై చేశారండి మాక్సిమం. ఎందుకంటే నిన్నటి వరకు జరిగిందేంటి, దానామూర్తి అమ్మవారిని కొలుపు చేయడం అయితే జరిగింది. ఇక ఈ రోజు నుంచి పెద్దమ్మవారిని గుడికి తీసుకొస్తాము అని చెప్పాం గదా! నిన్నటి రోజున పుట్టాన పెట్టొచ్చారు అని చెప్పాను కదా! లాస్ట్ వీడియోలో. దాని కంటిన్యూషన్ ఈ వీడియో అండి. ఈ వీడియో ఈరోజేంటంటే అంటే 26/4/2026 ఆదివారం రోజు మాతుడుపు కార్యక్రమం అయిపోయిన తర్వాత, మధ్యాహ్నం పూట గుంజివారి ఆడపిల్లలచే అన్నదాన కార్యక్రమం అయిపోయిన తర్వాత, సాయంత్రం 6 గంటలకల్లా పుట్ట పుట్ట దగ్గరికి వెళ్లారండి అందరూ. అక్కడి నుంచి పుట్ట దగ్గర కొంత తంతయితే చేస్తారు. అక్కడి నుంచి అమ్మవారినైతే ఊరేగింపుతో అమ్మవారిని గుడికైతే తీసుకొస్తారు. ఈ వీడియో మాత్రం వేరే వీడియో చేస్తానండి. మరి లెంత్ ఎక్కువైపోతది. ఇక్కడ చెప్పట్లేదు. మా సైడ్ ఆచారాలన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీలో ఎవరికైనా సరే ఈ విధమైన కొలుపులు ఎక్కడైనా చేస్తారా? మీరు భాగస్థులేనా? ఈ వీడియో చూసే వాళ్ళలో మా వారాసులెవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్‌లో కౌశలం ఎగ్జామ్ గురించి వీడియోస్ ఉన్నాయండి. అంటే చదువుకొని జాబ్ లేకుండా ఖాళీగా ఇంట్లో ఉండే వాళ్ళకి ఈ జాబ్ అవకాశం గవర్నమెంట్ అయితే కల్పిస్తుంది గదా! అదే కౌశలం ఎగ్జాము. దానికి ఎలా అప్లై చేసుకోవాలి? ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ఎలా రాయాలి? ఏం క్వెషన్స్ ఒస్తాయి? ప్రొఫైల్ ఎలా అప్‌డేట్ చేసుకోవాలి? ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా గూడా మన ఛానల్‌లో ఉందండి. ఒకసారి నా వీడియోస్ చూడండి. వీటితో పాటు డివోషనల్ అండ్ కిచెన్ రిలేటెడ్ మోటివేషనల్ వీడియోస్ కూడా మన ఛానల్‌లో ఉన్నాయి. ఒకసారి ఛానల్ విజిట్ చేసి అన్ని వీడియోస్ చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.